సో, ఈ హెయిర్ దాంట్లో కూడా చాలామంది కామన్‌గా కొన్ని ఫాలో అయిపోతుంటారు. సో హ్మ్. అండ్ సో ఆయిల్ అంటారు. సో అండ్ సో షాంపూ అంటారు. అంటే కామన్‌గా యూజ్ చేసేస్తుంటారు. ఇవి ఎంతవరకు మనం సో, చూడొచ్చు? ఆయిల్స్ మెయిన్ దాని పర్పస్ ఏంటంటే మాయిశ్చరైజ్ జేయడము. హెయిర్‌ని హైడ్రేట్ జేయడము. సో, దానివల్ల ఏ గ్రోత్ రాదు. సో, ఓకే. ఓన్లీ హెయిర్‌ని డ్రైగా లేకుండా, ఫ్రిజ్జీగా లేకుండా మాయిశ్చరైజ్ జేసి ఆ షైన్ ఇయ్యడానికి ఆయిల్స్ పనిజేస్తాయి. షాంపూ ఉండేది క్లెన్స్ జేయడానికి. ఓకే. షాంపూస్ హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్‌కి వర్క్ చేయాలంటే అది చాలా డిఫరెంట్‌గా ఉండాలి అండ్ చాలా డిఫరెంట్ ప్రాసెస్‌లో ఉంటది. అది ప్రాక్టికల్ గాదు. ఎందుకంటే ఓకే. షాంపూ మన స్కాల్ప్ మీద ఉండి ఒక 5 మినిట్స్ ఉంటదంతే. ఓకే. దానివల్ల అంత చేంజ్ ఏం రాదు. ఓకే. కండిషనర్స్ గూడా సేమ్ థింగ్. అది ప్యూర్‌లీ కాస్మెటిక్‌గా మనకి మేనేజబుల్ కావడానికే తప్ప, దాంతో హెయిర్ గ్రోత్ రాదు, హెయిర్ ఫాల్ రాదు. ఓకే. సో, ఇవన్నిటి వల్ల అదొక మిస్‌కన్సెప్షన్ అనమాట. నాకు ఒక షాంపూ ఇయ్యండి హెయిర్ ఫాల్‌కని అడుగుతారు అందరొచ్చి. బట్ ఫస్ట్ మేము ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఏ షాంపూ వల్ల మీకు హెయిర్ గ్రోత్ పెరగదు, హెయిర్ ఫాల్ పెరగదు. సో, ఓకే. ఇదంతా చాలా ఫ్యూటైల్ అనమాట. సో, యాక్చువల్‌గా చేయాల్సింది ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్ ఉంటుంది. చాలామంది మిరాకిల్ ఆయిల్స్ ఆర్ రోస్‌మేరీ ఆయిల్ వాడాను. మినాక్సిల్ అవసరం లేదు గదా! ఇట్లా వస్తారనమాట. వాటన్నిటికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు యాక్చువల్లీ. ఓకే. సో, అది ఈ ప్రాసెస్‌లో చాలామంది యాక్చువల్‌గా చేయాల్సింది చేయకుండా ఇవన్నీ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్ పర్సిస్ట్ అవుతుంది తప్ప ఇంకేం సో, అవ్వదు. జనాలు తెలుసుకోవాల్సింది ఏ షాంపూ, ఏ ఆయిలు హెయిర్ గ్రోత్ చేయదు. చేయదు.